హాయ్ వెల్కమ్ టు మహేష్ క్లాస్ రూమ్. సో టుడే ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాలిక్యులేట్ మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. అంటే మోడ్లో మరో ప్రాబ్లమ్ని చేయడం జరుగుతుంది. అంటే మోడ్ని ఫైండ్ అవుట్ చేయండి ఈ డేటాని బేస్ చేసుకుని అని చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. ఆ డేటా ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీస్. సో క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 10 నుంచి 60 to 70 వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ 5, 12, 18, 24, 16, 10, 4. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకుని మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలంట. మోడ్ Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చారు ప్రాబ్లం, మనం ఎలా ఆన్సర్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి, క్లాస్ ఇంటర్వెల్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ 5, 12, 18, 24, 16, 10, 4. సో ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం మోడ్గా తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని మనం మోడ్గా తీసుకుంటాం. దాని పై ఫ్రీక్వెన్సీని F1, కింది ఫ్రీక్వెన్సీస్ని F2. ఓకేనా? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F, దాని పై 1 F1, దాని కింద ఫ్రీక్వెన్సీని F2గా తీసుకోవడం జరుగుతుంది. సో దాని డైరెక్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏంటంటే మనకి 30 L. ఓకేనా? సో ఇప్పుడు మనం చూద్దాం. హియర్ L ఈజ్ ఈక్వల్ 30, C ఈజ్ ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ మధ్య వేరియేషన్ 10, F 24, సో F1 18 అండ్ ఇక్కడ మనకి F1 18, F2 16. సో మోడ్ Z ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. ఓకేనా? Δ1 L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ C. Δ1 ఈజ్ ఈక్వల్ టు Δ1 ఎలా కనుక్కుంటామంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు F మైనస్ F1. F వాల్యూ ఎంత మనకి ఇక్కడ? F వాల్యూ 24, F1 18. ఇలా వచ్చేస్తే 24 మైనస్ 18 6. నెక్స్ట్ F వాల్యూ 24, F2 వాల్యూ 16. లెస్ చేస్తే 8. ఓకేనా? సో మనకి వాల్యూ రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫార్ములాను బేస్ చేసుకుని మనం ప్రాబ్లమేటిక్ చేద్దాం. L ప్లస్ Δ1 బై Δ1 ప్లస్ Δ2 ఇంటూ C మన ఫార్ములా. సో L వాల్యూ 30 ప్లస్ Δ1 వాల్యూ 6. నెక్స్ట్ Δ1 వాల్యూ 6 ప్లస్ 8 ఇంటూ C వాల్యూ 10 ఇస్ ఈక్వల్ టు 30 ప్లస్ 6 బై 14 ఇంటూ 10 ఇస్ ఈక్వల్ టు 30 ప్లస్ 6 by 14 into 10. చూద్దాం. 2 3 2 7 30 plus 3 times 30 by 7. నెక్స్ట్ 30 plus 30 by 7 చేస్తే 4.28. సో 34.28. therefore Z is equal to mode is equal to 34.28. ఓకేనా? మన ఆన్సర్ ఏంటంటే 34.28. సో ఇదండి మన ఫస్ట్ మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ప్రాబ్లం టు ఆన్సర్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని Fగా తీసుకుంటాం, పై వాల్యూ F1, కింది వాల్యూ F2. సో ఇలా చేస్తే మనం Δ1 ఎలా కనుక్కుంటాం అంటే F మైనస్ F1, F మైనస్ F2, Δ2 అయితే. సో నెక్స్ట్ ఫార్ములాను మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే మన ఆన్సర్ 34.28. థ్యాంక్ యూ గైస్.